కింగిని చూడాలి. కింగినియానా? ఎవరది? నా కొడుకు దైవమా, పిల్లల్లేని నాకు వాడు వరప్రసాదంగా పుట్టాడు. వాడు పుట్టగానే నా చేతిలో పెట్టినప్పుడు నా మనసులో కలిగిన ఆనందానికి అవతలు లేవు దైవమా. వాడి చిట్టి పాదాలతో నా గుండెల మీద తన్నినప్పుడు నేను ఎంతో గర్వంగా ఫీల్ అయ్యాను. అందరూ శిశువులు పలికే మొదటి మాట అమ్మ, కానీ నా కింగినియా పలికిన మొదటి మాట ఏంటో చెప్పనా? నాన్న అన్నప్పుడు అమితానందపడిపోయాను. వాడితో ఉన్న ఒక్కొక్క క్షణం, ఒక్కొక్క నిమిషము అన్ని లోకాలలో నా అంత ఆనందపడ్డ ప్రాణి ఏది ఉండదేమో. ఎవరి దిష్టి తగిలిందో ఏంటో. ఒకరోజు మునులు సిద్ధులు జీవించి మకర లోకానికి వెళ్లాలని ఆశపడ్డాడు. నేను తీసుకెళ్లాను. ఆనందంతో ఆడి ముఖం ఎంతగానో వెలిగిపోయింది. నాతో తాగుడు మూతలాడుకుంటూ అక్కడున్న ఒక పుట్టలోకి వెళ్లి దాక్కున్నాడు. నేను వాణ్ణి వెతుక్కుంటూ ఆ పుట్ట లోపలికెళ్ళాను. అప్పుడే అందులో ఉన్న మునీశ్వరుడికి తపోభంగం కలిగింది. మునీశ్వరుడికి తపోభంగం కలిగిందన్న కోపంతో నన్ను శపించి శిలగా మార్చేశాడు. నా కింగినియా కళ్ళ ముందే నేను శిలగా మారాను. నా కింగినియా కళ్ళల్లో కన్నీటిని చూశాను. నవ్వడం మాత్రమే తెలిసిన వాడి మొహంలో మొదటిసారిగా కన్నీటిని చూశాను. వాడి ఏడవడం ఇంకా నా కళ్ళల్లో మెదులుతూనే ఉంది దైవమా. నేను శాపం పొందినందుకు కూడా బాధపడలేదు. ఒక్క క్షణం కూడా వాడిని వదిలి ఉండలేను నేను. నా కింగినియాకి 3000 సంవత్సరాలుగా దూరం అయ్యాను. వాణ్ణి ఎప్పుడు చూస్తానా అని మనసు విలవిల్లాడుతుంది. నా కింగినియాతో ఒక్కసారి నా మాట్లాడాలి దైవమా. అప్పుడు నాతో ఎందుకున్నావు కర్ణా? లోకానికి వెళ్ళొచ్చు కదా. ఉన్న బలంగా నేను మా లోకానికి వెళ్ళలేను దైవమా. విడుదలైన 48 రోజుల్లోక నా శిలలో ఉన్న మంత్రాన్ని నువ్వు చెప్తే మాత్రమే నేను మా లోకానికి వెళ్ళగలను. అలా జరగకపోతే గాల్లో కలిసిపోయి చనిపోతా. అది ఏ మంత్రమైనా సరే నేను చెప్తాను. ఏ మంత్రమైనా చెప్పు, నేను చెప్తాను. చదివేస్తాను. ఏంటమ్మా? ఏం చేస్తున్నావురా? ఏం లేదు. ఎవరితోనా మాట్లాడావు? అమ్మా, హోంవర్క్ ని చదువుతూ రాస్తున్నానమ్మా. కాదు, నువ్వు వేరేదో మాట్లాడావు. అదే లేదమ్మా. చూపి. అమ్మా అమ్మా సీను, ఏంటి డల్లుగా ఉన్నావు? అది కాదే, రాను వాడి యాక్టివిటీస్ లో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. అవునా? ఒంటరిగా ఉంటున్నాడు, నన్ను అవాయిడ్ చేస్తున్నాడు, నిద్రలో కలవరిస్తున్నాడు, ఏదో నా నుంచి దాస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. నువ్వేం దిగులు పడకు, అంతా సర్దుకుంటుంది. శ్రీను వాళ్ళ అమ్మగారు ఎలా ఉన్నారు? ఫైన్ మ్యామ్, మీరెలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. శ్రీను రాలేదా? లేదు, వాడు ట్యూషన్ కి వెళ్ళాడు. సారీ, తప్పుగా అనుకోకండి. ఎందుకు? అది ఇంతకాలం శ్రీనుని తప్పుగానే అర్థం చేసుకున్నాను. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో విన్ అయ్యి స్కూల్ మొత్తాన్ని వాడి వైపు తిప్పుకున్నాడు. ఇంత టాలెంట్ ఉన్న అబ్బాయిని తప్పుగా అర్థం చేసుకున్నందుకు ఐ ఫీల్ సో గిల్టీ ఫర్ ఇట్. ఐఎమ్ సో సారీ మేడం. బై హార్ట్ చెప్తున్నాను, శ్రీను వల్లే మా స్కూల్కి ఎంతో పేరొచ్చింది.
ఓకే మేడం, నేను బయలుదేరుతాను. బాయ్ బాయ్. బాయ్. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో విన్ అయ్యి స్కూల్ మొత్తాన్ని వాడి వైపు తిప్పుకున్నాడు. ఇక మీద ఏ పని చేసినా సరే అమ్మతో చెప్పకుండా చేయకూడదు. ఓకే? ఏమైంది దైవమ్మా? నేను ఆ మంత్రాన్ని చెప్పలేకపోతున్నాను. నేను కాకుండా ఇంకెవరైనా నిన్ను తాకుంటే ఆ మంత్రాన్ని చెప్పి నువ్వు నీ లోకానికి వెళ్ళి కింకిని అని చూసుండొచ్చు కదా. నేను నిన్ను తాకి పెద్ద తప్పు చేశాను. నేను నిన్ను తాకుండా కూడదు. ఐఎమ్ సారీ. సీను, ఎక్కడికి వెళ్ళావురా? ఆడుకోవడానికి వెళ్ళనమ్మా. ఎక్కడికి వెళ్ళి ఆడుకున్నావు? సీను, నువ్వు నా నుంచి ఏదో దాస్తున్నావు. నేను మీ అమ్మని రా, మర్యాదగా నిజం చెప్పు. నేను నిజమే అమ్మా చెప్తున్నాను. నిజమే కదా చెప్తున్నావు? ఇదేంటి? నువ్వు చెప్పిందంతా నిజమే కదా? నువ్వు కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసింది నాకు తెలుసు. నువ్వు నా నుంచి ఏదో దాస్తున్నావు. మర్యాదగా నిజం చెప్పు. ఇప్పుడు నువ్వు నిజం చెప్తావా లేదా? అడిగేది నిన్నేరా, చెప్పు. అడుగుతుండే ఏం మాట్లాడబెట్టి చెప్తావా లేదా? నిన్ను ఎవరు అది? అమ్మా భూతం అమ్మా, నా ఫ్రెండ్. అయ్యో, భూతమా? ముందు దాన్ని వెళ్ళిపోమని చెప్పు. బొమ్మను. మంచి పదమే అమ్మా, నాకు చాలా హెల్ప్ చేసింది. అది నీకు ఏ హెల్ప్ చేసినా నాకు అనవసరం. ముందు దాన్ని బొమ్మని చెప్పు. ఇలా చూడు సీను, నీకు అమ్మ ముఖ్యమా భూతం ముఖ్యమా? అమ్మా ప్లీజ్ అమ్మా. నీకు అమ్మ ముఖ్యమా భూతం ముఖ్యమా? అమ్మా ఎందుకు అలా చేస్తున్నావు? చెప్పు. దాన్ని బొమ్మని చెప్పు. బొమ్మని చెప్పు. చెప్పురా. బొమ్మని చెప్పు. బొమ్మని చెప్పు. చెప్పు. చెప్పురా. అమ్మా చెప్పురా. చెప్పు. నేను వెళ్ళిపోతాను. ముందు దాని బొమ్మని చెప్తావా లేదా? చెప్పురా. ఆ దైవాన్ని కొట్టద్దాం. నేను వెళ్ళిపోతాను. అయ్యో. ఆపరేషనా? భయపడకండి, చిన్న ఆపరేషనే. మార్నింగ్ అడ్మిట్ అయ్యి ఆపరేషన్ అయిపోయాక ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోవచ్చు.
ఆపరేషన్ చేస్తే స్టామరింగ్ క్యూర్ అవుతుంది. ఆపరేషన్కి ఓకేనండి. సీను బాగా మాట్లాడతాడు. ఆపరేషన్ ఎప్పుడు చేస్తారు డాక్టర్? తినరా నానా? పొద్దు నుంచి నువ్వు ఏం తినలేదు. ఒట్టి కడుపుతో పడుకోకూడదు. నా మాట విను. గుడ్ బాయ్స్ ఇలా చేయరు. సీను, అమ్మేం చేసినా నీ మంచి కోసమే చేస్తుంది. కొంచెం తినరా నానా?